అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. కాకుండా ప్రజలు మిస్ అవ్వట్లేదా కేసీఆర్ని? నేను అనేది ఏంటంటే కేసీఆర్ రావాల్సిన సమయం రాలేదు, ఇంకా టైం వస్తుంది, ఆయన వచ్చే టైంలో ఆయన వస్తాడు. బట్ ఏ సమస్యనైనా వదిలేస్తున్నదా టీఆర్ఎస్ అని అంటే ఏ సమస్యను వదిలేయడం లేదు. స్పందించాల్సిన దానికంటే ఎక్కువ స్పందిస్తున్నారు. అంటే ఈయనకు ఒక లోపల ఆతృత ఉన్నది, కేసీఆర్ని కూడా తిట్టాలి, పట్టుకొని దులపాలి, బండకేసి కొట్టాలి. అవకాశం కేసీఆర్ ఇయ్యాడు, ఎందుకంటే ఆయన డిసెంబర్ లోపల వచ్చేదాకా ఈయన ఉంటాడో ఉండడో తెలియదు. రేపు 3 రాష్ట్రాలు ఎన్నికలు జరిగిన తర్వాత ఫుల్ స్టాప్ పడుతున్నది. ఏం చేస్తున్నారు? దించేస్తారు. ఎందుకలా? ఆయన చేసే పని ఏమున్నదమ్మా? హైదరాబాద్ మొత్తం కాంగ్రెస్ను బొంద పెట్టిండి. ఇప్పుడు ఇవాళకి వాళ్ళు ఎలక్షన్ పెడితే డిపాజిట్ రావు వాళ్ళకి ఎవరికి. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, హైదరాబాద్లో కాపాడుకోవాలనే చిత్తశుద్ధి లేకుండా మూసీ ప్రక్షాళన పేరుతో హైడ్రా పేరుతోని మొత్తం ప్రజలలో ఒక శత్రువుగా మారిపోయింది కదా. ఒంటరిగా బొమ్మనండి, ప్రజలు కొడతారు పట్టుకొని. ఇప్పుడు హైడ్రాని తీసుకొచ్చినా లేకుంటే మూసీ ప్రక్షాళన చేసినా అది హైదరాబాద్ భవిష్యత్తు కోసమే, ఇక్కడ ప్రజల బాగు కోసమే అంటున్నారు. దాన్ని రిసీవ్ చేసుకోలేదా ప్రజలు? అసలు ఒకటి చట్టం అనేది ఉంటుంది, రెండవది రాజ్యాంగం అనేది ఉంటుంది, మూడవది దేనికైనా ఒక ముహూర్తం అనేది ఉంటుంది. ప్రజలకు ఏది ఇంపార్టెంట్? సుందరీకరణ అవసరం, ప్రజలకు మంచి జీవన విధానం అవసరం, 2 పూట్ల తిండి అవసరం, కట్టుకోవడానికి మంచి గుట్ట అవసరం, ఉండడానికి ఒక మంచి ఇల్లు అవసరం, మౌలిక సమస్యలను ఉపాధి అవసరం. మౌలిక సమస్యలను పక్కకు పెట్టి నువ్వు 1,50,000 కోట్లు ఉంటే అన్ఎంప్లాయిడ్ కోసం కొన్ని పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయవచ్చు కదా. నువ్వు మార్జినల్ మనీ పెడితే బ్యాంకులు లోన్ ఇస్తాయి కదా. ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు చూపెట్టవచ్చు 1,50,000 కోట్లతోని. ఏంది అసలు నీకుందా? నీకు ఏదన్నా ప్రయారిటీ అనేది ఉందా? లేకపోతే ప్రజల సమస్యల గురించి నీకు అవగాహన ఉందా? చేయాలనే చిత్తశుద్ధి ఉందా? ఇవాళ సుందరీకరణ ఎవరికి కావాలమ్మా? ఆకలితో ఉన్న వాళ్ళకు. వివేకానందుడు చెప్పాడు 19వ శతాబ్దంలో, ఆకలితో బాధపడేవాడికి కావాల్సింది రొట్టె కానీ సుభాషితాలు కాదు, హితబోధలు కాదు అని చెప్పాడు. ఎవడు కోరుకున్నాడు? ఎవడన్నా అడిగిండా మూసి సుందరీకరణ చేయమని? ప్రజాస్వామ్యంలో ప్రజలదే ఇంపార్టెంట్ రోల్. ప్రజలు అడగంది నువ్వు ఎందుకు చేస్తున్నావు? చేయాల్సిందే, కానీ ఫేజ్డ్ మేనర్లో చేయాలి. నదులు పరిశుభ్రంగా ఉండాలి, నదుల బౌండరీస్ని కాపాడుకోవాలి, ప్రజలకు నచ్చజెప్పి షిఫ్ట్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన వెసులుబాటు కల్పించాలి. చట్టవిరుద్ధంగా కూలగొట్టే హక్కు నీకు లేదు. ఇవాళ మూసి ప్రక్షాళన పేరుతో మీరు టచ్ చేసే ప్రతి ఇల్లు కూడా 40-50 ఏళ్ళ కింద కట్టింది. ఎవడిచ్చాడు నీకు రైటు? అడ్వర్స్ రైట్స్ ఉన్నాయి ప్రజలకు, ఎలక్ట్రిసిటీ బిల్లులు ఉన్నాయి, ప్రభుత్వాలు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. నీ ఇష్టం వచ్చినట్టు బుల్డోజ్ చేయాలంటే నువ్వేమన్నా హిట్లర్వా, ముస్సోల్నివా? వాళ్ళనే కాలగర్భంలో కలిపేశారు. అన్ని మంచి పనులు చేసిన కేసీఆర్నే అడగకుండా చేసిండు కదా. దాన్ని స్వీకరించక ప్రజలు తిరస్కరించారు. నిన్ను నెత్తిన పెట్టుకుంటారా? 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలన్న వాడి లక్షణాలు ఇట్లే ఉంటాయా? ఓ థింక్ ట్యాంక్ లేదు, ఆయన ఎవరిని అడగడు, ఎవరు చెప్పేటోడు లేడు, ఇష్టం వచ్చినట్టు పాలన చేస్తున్నాడు. ఏ ఒక్క రంగంలో కూడా ఆయన ముద్ర అంటూ ఇప్పటి వరకు మిగలలేదమ్మా. ఆ స్కిల్ యూనివర్సిటీ అని ఏదైతే అనౌన్స్ చేసిండో ఐ అప్రిషియేట్ ఇట్. 1-2 అట్లాంటి మంచి పనులు చేసిండు, కానీ ఇంకా అవి గ్రౌండింగ్ కాలేదు. బట్ ఆయన మంచి పాలన అందిస్తే 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉంటాడు. కానీ జైరాబాద్ బోర్డు పెట్టుకొని భువనగిరి దిక్కు బస్సు పోతున్నది. ఎన్నటికీ ఆయన గమ్యస్థానాన్ని చేరుకోలేడు. కేసీఆర్ గారు కనీసం డిసెంబర్లో బయటకు వచ్చే నాటికి కూడా రేవంత్ రెడ్డి ఉంటాడా లేడా అనేది నేను చెప్పలేను. అయితే మీరు ఇప్పుడు ఒక్క మంచి పని చేయలేదు అంటున్నారు. నియామకాలకు సంబంధించి ఇప్పుడు 64,000 ఉద్యోగాలని మేము నియమించాము. నోటిఫికేషన్ ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ అనేది ఒక ప్రాసెస్. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాసెస్, అది ప్రాసెస్లో నోటిఫికేషన్ ఇచ్చింది ఏ పీరియడ్లో? జనార్దన్ రెడ్డి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు. మహేందర్ రెడ్డి గారు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలే. ఒకవేళ పాత నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చిన ఉద్యోగాలకు ఆ క్రెడిట్ పాత ప్రభుత్వానికి వస్తుంది తప్ప కొత్త ప్రభుత్వానికి రాదు. ఎప్పుడన్నా కేసీఆర్ గారు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడానికి కేసీఆర్ గారు కానీ సంబంధిత మంత్రి కానీ లాల్ బహదూర్ స్టేడియంలో శిల్పారామంలో మీటింగ్ పెట్టి మీకు నియామక పత్రాలు ఇస్తున్నాం అని చెప్పారా? చెల్లని నాణానికే గీతలు ఎక్కువ అంటారు. తను చేసింది కాదు, పెట్టింది కాదు. ఆ ఎగ్జామ్స్ కండక్ట్ అయింది కానీ ఆ నోటిఫికేషన్లు ఇచ్చింది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం. తన ఖాతాలో వేసుకోవడానికి ఫాల్స్ పబ్లిసిటీ
పెద్ద పెద్ద మీటింగులు పెట్టి నేను ఉద్యోగాలు ఇస్తున్నా ఎవరికైతే చేరుకోవాలో ఆ నాలెడ్జ్ వాళ్ళకు ఉన్నది. వాళ్ళే అంటున్నారు నీ జేబులోకి వెళ్ళి ఇచ్చిన ఇవన్నీ కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ అని చెప్తున్నారు. నువ్వు ఈ నోటిఫికేషన్ ధైర్యం ఉంటే, నేను ఎలక్షన్ల ముందు చెప్పినాను మీ స్టూడియోలోనే, ఉన్నాయే 40,000 ఉద్యోగాలు, అవి కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే నోటిఫికేషన్లు ప్రక్షాళన చేయాలనుకున్నారు ఆ శాఖలను. రెవెన్యూలో ప్రక్షాళన చేస్తే విఆర్ఓలు అందరినీ పక్కకు పెట్టి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లలోకి ఎట్లయితే అబ్జర్వ్ చేశాడో ఈ 40,000 వేకెన్సీలను కూడా అట్లనే వేరే డిపార్ట్మెంట్లలో ఫిలప్ చేయడానికి పెట్టుకున్నాడు తప్ప ఈ డిపార్ట్మెంట్లలో ఆ పోస్టులు అవసరం లేదనేది ఆయన భావన. అందుకే ఒక 40,000 మాత్రమే వదిలేశాడు. ఇంకో 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాడు. అవి రాబోయే కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అమలు చేస్తుందని ఎన్నికలకు ముందు నేను చెప్పాను. అదే జరుగుతున్నది. ఇవి రేవంత్ రెడ్డి క్రెడిట్ కాదు ఈ ఉద్యోగ నియామకాలు. ప్రకాష్ గారు, ఇప్పటికి మీరు 2 సార్లు అన్నారు డిసెంబర్ నాటికి రేవంత్ రెడ్డి ఉండడు అనేది. రేవంత్ రెడ్డి మాత్రమే సీఎంగా ఉండడా, లేకుంటే ఈ ప్రభుత్వమే ఉండదా? ఏం జరుగుతుంది అంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి ఉండడని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, దించేది కూడా కాంగ్రెస్ అగ్ర నాయకులే. ఎందుకు నాకు బలమైన అధిష్టానం బలమైన అభిప్రాయం ఎందుకు వచ్చింది అంటే, పార్టీని బలోపేతం చేసే దిశలో కాకుండా ప్రజలల్లో కాంగ్రెస్ పార్టీని చులకన చేసే దిక్కుగా ఆయన ప్రయత్నాలు ఉన్నాయనేది, ఆయన పాలనా పద్ధతులు ఉన్నాయనేది. ఒక్క బలహీనత అధిష్టానానికి ఏముందంటే, వరుసగా ఎలక్షన్లు వస్తున్నాయి. మొన్న హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు వచ్చేటి మహారాష్ట్ర, ఢిల్లీ, ఇంకొక స్టేట్ ఏదో వస్తున్నది జార్ఖండ్. ప్రతి ఎన్నికలలో వాళ్ళకి డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలంటే ఇంతకుముందు కర్ణాటక కూడా సపోర్ట్ ఉండేది. ఇప్పుడు అక్కడ డీకే శివకుమార్, సిద్ధరామయ్య గొడవలలో ఆడవాళ్ళు పంపే పరిస్థితి లేదు. డీకే శివకుమార్ కాంగ్రెస్ ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఉంటాడు, లేకుంటే ఆయన బీజేపీలో పోయే పరిస్థితి ఉన్నది. అక్కడ వాళ్ళు అడిగేటట్లేదు. ఉన్న పెద్ద రాష్ట్రం తెలంగాణ, ఉన్న ఒకే ఒక్క దిక్కు రేవంత్ రెడ్డి. ఆ డబ్బు కోసం ఆయనను కాపాడుకుంటారు. ఎంతకాలం ఆయన డబ్బు పంపిస్తే అంతకాలం ఉండగలుగుతాడు. ఒకవేళ ఈ 3 రాష్ట్రాలు ఎన్నికలు అయినాక ఇమ్మీడియట్ ఎన్నికలు ఏం లేవు కాబట్టి వాళ్ళు మార్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకు లాయల్గా ఉండే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈయనేమో చంద్రబాబు గారితో సన్నిహితంగా ఉంటాడు. ఇటు తెలంగాణ ఇంట్రెస్ట్లు కాపాడడం లేదు. ఇవాళ మనం చూసాం పేపర్లలో, రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టి రాత్రింబవళ్ళు పనులు చేసుకుంటూ 5 సొరంగాలు తవ్వి కృష్ణానది మొత్తాన్ని రాయలసీమకు మలుపుకొని పోయే కుట్ర జగన్ మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు సజావుగా నడిపిస్తూ ఉంటే, ఇప్పటి వరకు నోట్లోకి వెళ్ళి ఒక్కనాడు కూడా ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. ఈయన తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడుతాడా? సరే, డబ్బులు ఇచ్చిన రోజులు వాళ్ళు ఉంచుతారు కావచ్చు, కానీ ఇక్కడ ప్రజల అసహనం, ప్రజల వ్యతిరేకత, ఈ ప్రక్షాళన పేరుతో జరుగుతున్న డ్రామాలు, ఇవన్నీ వాళ్ళకి ఎక్కుతలేవా? ఎంతోమంది ముఖ్యమంత్రులను తీసి పక్కకు పడేశారు. చెన్నారెడ్డి లాంటి ఉద్దండులను కూడా రాత్రికి రాత్రి దిగిపోమన్నారు. వాళ్ళ ముందు రేవంత్ రెడ్డి తట్టుకొని నిలబడగలుగుతాడా? ఇప్పుడు సీఎం రేవంత్ ఎక్కడి నుంచి డబ్బులు ఎలా పంపిస్తున్నాడని మీరు అంటారు? ఇప్పుడు ఆయన ఇవన్నీ ప్రక్షాళనల పేరుతో చేస్తున్నదంతా నిజాయితీగా లేదని ఎప్పుడో చెప్పాను నేను. హైడ్రా రాత్రి ఎన్కన్వెన్షన్ గులొట్టడం వెనుక పెట్టుబడిదారులను భయభ్రాంతులను చేశాడు, బిల్డర్స్ను భయభ్రాంతులను చేశాడు. గీతలు గీసిన ఇండ్లు ఎందుకు కూలిపోవడం లేదు, బంగ్లాలను వదిలిపెట్టి రంగనాథ్ గారు బస్తీలెంబడి ఎందుకు పడ్డారు, దారి మళ్ళిందా లేదా హైడ్రా, గాంధీ గారు చేరగానే షెర్లింగంపల్లి కూల్చివేతలు ఎందుకు ఆగినాయి, ఓవైసీ గారు గర్జించగానే ఓల్డ్ సిటీలో ఎందుకు బుల్డోజర్లు పోతలేవు, ఎందుకు మూసి ప్రక్షాళన వైపు దృష్టి మళ్ళిస్తున్నారు, అందరికీ తెలిసిన విషయాలే కదా, ఎవరు అమాయకులు లేరు కదా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.